నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 15 మంది మరణానికి కారణమైన పేలుళ్ల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్రలో భాగమైన డాక్టర్ల ముఠాకు పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ హ్యాండర్ హంజుల్లా బాంబుల తయారీపైన ఆన్లైన్లో శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. నిందితుల్లో ఒకరైన డాక్టర్ మంజుమల్ షకీల్కు హంజుల్లా బాంబుల తయారీ వీడియోలు పంపించినట్లుగా గుర్తించారు. అసలు హంజుల్లా అనేటిది మారు పేరుగా భావిస్తున్నారు. మొత్తంగా 42 వీడియోలు వచ్చినట్లుగా వివరించారు. అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్లోని నౌగాంలో జైషే మహ్మద్ పోస్టర్లు కలకలం సృష్టించడంతో ఈ ఉగ్ర కుట్రలపై దర్యాప్తు మొదలైన విషయం తెలిసిందే. ఈ పోస్టర్లపై కమాండర్ హంజుల్లాబాయ్ అనే పేరు రాసి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. పాక్ హ్యాండ్లర్ హంజుల్లా జమ్మూ కాశ్మీర్లోని షోపియన్కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఉగ్రవాద మద్దతుదారు ద్వారా ఉగ్ర నెట్వర్క్లో ఒకరైన ముజ్మిల్ షకీల్తో టచ్లోకి వచ్చినట్లు తెలిపారు. అతడి ద్వారా ఉమర్ సహా పలువురు వైద్యులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను ఏర్పాటు చేశాడు. షకీల్ మిగిలిన వైద్యులకు పేలుడు పదార్థాలు రవాణా చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పేలుడుకు కారణమైన కారును కూడా అతడే ఉమర్కు అప్పగించినట్లు తెలిపారు. ఢిల్లీలో ఉగ్రదాడులు చేయడానికి వీరు కొన్నేళ్లుగా ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తులో తేలింది. 2022లో 3 ఉగ్ర డాక్టర్లు టర్కీలో పర్యటించిన సమయంలో పాక్ హ్యాండ్లర్ అక్కడ వారు సిరియాకు చెందిన ఆపరేటివ్తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో వారు బాంబుల తయారీ, ఉగ్రదాడుల ప్రణాళికలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ వైట్ కాలర్ టెర్రర్ బృందం 200 శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. దాడుల కోసం ఢిల్లీ పేలుడులో ఉపయోగించిన కారుతో పాటు మరో 2 కార్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఉగ్ర కేసులో అరెస్టైన వైద్యులతో సంబంధమున్న అల్ ఫలా విశ్వవిద్యాలయంపై దర్యాప్తునకు ఫరీదాబాద్ పోలీసులు సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పోషియాన్కు చెందిన మత గురువు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ఉగ్రవాద మాడ్యూల్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇర్ఫాన్ అహ్మద్ మొదట డాక్టర్ ముజామిల్ షకీల్ను ఉగ్రవాదంలోకి రిక్రూట్ చేశాడు. ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీలో డాక్టర్గా పనిచేసిన షకీల్ తనతో పాటు అదే యూనివర్సిటీలో ఉన్న మరికొంతమందిని ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. ముఖ్యంగా మత భావాలు ఎక్కువగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహించాడు. ఇలా ముజాఫర్ అహ్మద్, అదీల్ అహ్మద్ రాథర్, షహీన్ సయీద్లను రిక్రూట్ చేశాడు. అయితే షకీల్ పేలుడు పదార్థాలను రవాణా చేయడంలో నిందితుడిగా ఉన్నారు. ఢిల్లీ పేలుడులో ఉపయోగించినటువంటి తెల్లటి హుందాయ్ i20 కారును ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మహమ్మద్ అలియాస్ ఉమర్ అన్ నబీ అప్పగించడంలో కూడా షకీల్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే షకీల్ మెడిసిన్ ప్రాక్టీస్ లైసెన్స్ను కూడా రద్దు చేశారు. పాకిస్తాన్ ఆధారిత జైషే మొహమ్మద్తో సంబంధమున్న ఈ మాడ్యూల్ ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 200 శక్తివంతమైన ఐఈడీలను తయారు చేయడానికి నెలల తరబడి ప్రణాళికలు వేసింది. ఈ వైద్యులు ఉగ్రవాద ప్రణాళికల కోసం టెలిగ్రామ్ వంటి సురక్షిత మెసేజింగ్ యాప్ను ఉపయోగించారు. ఇందులో దృష్టిని ఆకర్షించకుండా ఉండేందుకు సాధారణ వంటకాల పేర్లను కోడ్ వర్డ్లుగా వాడారు. ఉదాహరణకు బిర్యానీ అంటే పేలుడు పదార్థాలు అని, దావత్ అంటే నిర్దిష్ట సంఘటన అని అర్థం. గత వారం రెడ్ ఫోర్ట్ సమీపంలో i20 కారు పేలింది. DNA పరీక్షల ద్వారా ఉమర్ ఉన్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. అయితే పేలుడు ఘటనకు ముందు రోజే షకీల్, రాథర్ అనే 2 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో నవంబర్ 6వ తేదీన ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసుకున్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ముందుగానే ఈ పేలుడుకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఫరీదాబాద్లోని అల్ ఫతా యూనివర్సిటీ పైన ప్రస్తుతం మనీ లాండరింగ్ దర్యాప్తు కూడా జరుగుతుంది. ఢిల్లీ పేలుడు సూత్రధారులతో సంబంధాలు బయటపడడంతో యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్దికీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. యూనివర్సిటీకి సంబంధించినటువంటి 25 ప్రాంతాలలో ఈడీ దాడులు కూడా చేసింది. దాడుల్లో 48 లక్షలకు పైగా నగదు, డిపాజిట్ పరికరాలు స్వాధీనం కూడా చేసుకున్నారు. అంతేకాదు అల్ ఫతా యూనివర్సిటీ కార్యకలాపాలపైన దర్యాప్తు చేయడానికి ఫరీదాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో బాంబు బ్లాస్టుకు సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు బయటపడతాయో వేచి చూద్దాం.